నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్ ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఆ వార్తలకు సంబంధించినటువంటి దాంట్లో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాలే కింగ్ పిన్, ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు, కవితతో భేటీ అయ్యారు, ఆమె నుంచే ఆప్కు 100 కోట్ల ముట్టాయి. ఇది 100 కోట్లు కాదు 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు చెప్పినన్ని మాటలు మామూలుగా చెప్పలేదు. అసలు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు ఎట్లా ఉండాలి, ఆ కుర్చీ ఎట్లా ఉండాలి, ఆ కుర్చీలో కూర్చోగానే మనుషులు మారిపోతారు, నేను అసలు అధికారంలోకి రాను, నేను పార్టీలోకి రాను, నేను పోటీ చేయను, నేను పదవులు తీసుకోనని మాట్లాడినటువంటి కేజ్రీవాల్ అంటే నీతులు వల్లించడానికి మాత్రమే పనికి వస్తాయి కానీ పాటించడానికి పనికిరావు అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఎవరు ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు అన్నీ ఇన్ని కావు. ఆయన అసలు ఉద్యమం చేసిందే అగైనెస్ట్ కరప్షన్ అనేటువంటి పేరుతోటే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. లోక్పాల్ అనేటువంటి బిల్లు కోసమే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మళ్ళా ఆయనే డబ్బులు ముడుపులు తీసుకోవడానికి అలవాటు పడి ఆయన చేయించింది కూడా ఆయనే. మళ్ళా కేజ్రీవాల్ గారే చేయించినటువంటి ఇది. మళ్ళీ దీన్ని ప్రతిపక్షాలను, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఎందుకు అవినీతి చేయాల్సి వచ్చింది? అవినీతి చేసినటువంటి నాయకులను అరెస్ట్ చేస్తే ప్రతిపక్షాలపైన దాడి ఏంటి? బీజేపీకి సంబంధించినటువంటి వాళ్లకు ఎవరైనా సరే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ నాయకులు చేసేటువంటి అవినీతిని ఎండగట్టడంలో మిగిలినటువంటి ప్రతిపక్షాలు ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటే పలానా మంత్రి పలానా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పలానా స్కామ్ చేశాడనేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదా పలానా రాష్ట్రంలో జరిగిందనేటువంటిది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సిబిఐ విచారణ కోసం లేదంటే ఈడీ విచారణ కోసం ఎందుకు కోర్టు మెట్లెక్కలేకపోతున్నారు? అవి మనం చెప్పాల్సినటువంటి అంశము. కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను కవితను కలిపి విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కవితను కేజ్రీవాల్ను కలిపి విచారిస్తారు, ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి, తప్పనిసరి అవుతుంది. అయితే బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే కేజ్రీవాల్ నేను జైల్లో ఉండి పరిపాలిస్తా, ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. నిజంగా మీ మనసుకు కేజ్రీవాల్ గారు నేను తప్పు చేయలేదు అనిపిస్తే జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తానడం ఏంటి? సరే, రాజ్యాంగంలో అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి, జైలు పోయినాక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తాడు? ఇంకా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పరిపాలన చేయడం అనేటువంటి అంశం ఏ విధంగా సమంజసము? ఎట్లా దానికి నైతికత వర్తిస్తుంది? ఎంత దారుణం అంటే ఆఖరికి ఫెవికాల్ పెట్టుకొని కూర్చుంటున్నారు సీట్లకు. అధికారంలో ఉన్న తర్వాత దానికి వచ్చిన తర్వాత జైల్లోకి పోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అసలు అరెస్ట్ అవుతున్నారంటే దానికంటే ముందే రాజీనామా చేయాలి. అది మోడీ కావాలని చేయిస్తున్నాడు అనేటువంటి మాట చెప్పుకున్నా కూడా, ఒకవేళ బీజేపీ సర్కారు మీ పైన దాడి చేస్తుందని చెప్పినా కూడా, అంటే మీకు పదవి అంటే ఎంత తీపి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఒక 15 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి ఉద్యమం, 10 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి ఉద్యమంలో మీరు చెప్పినటువంటి మాటలకు మీరు చేస్తున్నటువంటి వాటికి పొంతన ఉన్నదా? ఇదే విషయంలో మాజీ జస్టిస్ సంతోష్ కుమార్ హెగ్డే చాలా సీరియస్గా చెప్తున్నారు. అధికారంలోకి రాగానే వీళ్ళు ఎట్లా మారిపోతారని. అన్నా హజారే చెప్పాడు, మద్యం అనేటువంటి అంశాన్ని ముట్టుకోవద్దు, అయినా నువ్వు ముట్టుకున్నావు కాబట్టి మసైపోయానని. నిన్ను సపోర్ట్ చేసేటువంటి అన్నా హజారే, సంతోష్ కుమార్ హెగ్డేలే ఇగో వీళ్ళు అవినీతిలో కూరుకుపోయినారు, రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. కేజ్రీవాల్కి ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు, ఫలితం అనుభవిస్తున్నారు. ఇది విషయం. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినటువంటి అంశంలో కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మేమేదో బాధితులం చెప్పుకుంటున్నారు. చాలా క్లియర్గా సుప్రీంకోర్టులు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టులు చాలా క్లియర్గా చెప్తున్నాయి మీరు తప్పు చేసినారు అనేటువంటి అంశం. జడ్జిలు క్లియర్గా ఈడీ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు చూసిన తర్వాతనే మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వలేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఆధారాలు చూసి విస్తుపోయి మీరు అరెస్ట్ చేసుకోండి, ఇంకా మేము ఏం చేయలేమనేటువంటి మాట చెప్పారు. సో కవిత అరెస్ట్ అయితేనే ఇంటర్లింక్, ఎందుకంటే కవిత
అదేవిధంగా కేజ్రీవాల్ ఫేస్ టైంలో మాట్లాడుకున్నారు. ఈ మధ్యన ఫేస్ టైంలో మాట్లాడితే ఏవి రికార్డ్ అవ్వట్లేదు, ఏ వివరాలు బయటికి తెలియదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఛార్జ్ షీట్లో, ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కవిత అదేవిధంగా కేజ్రీవాల్ ఫేస్ టైంలో మాట్లాడుకున్నటువంటి వివరాలను పలానా టైంకు ఇంత సమయం మాట్లాడుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటిది మనం చూడవచ్చు. లేదంటే సిగ్నల్ యాప్ ఇంకొకటి ఏదో ఇట్లా ఈ వీటిలో మాట్లాడుకున్నటువంటి అంశం. సో ఎట్లా మీరు అవినీతి చేసినా కూడా ప్రజలకు దొరికిపోతుందనేటువంటిది కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా చేసినటువంటిది. చిన్న తప్పు పెద్ద తప్పు, లేదంటే ఇంతే చేసిరు, 500 కోట్లు తింటే పెద్ద తప్ప, 100 కోట్లు పెద్ద అవినీతి అంటే దానికి సమాధానం ఉండదు, అది ప్రజలు తెలుసుకుంటారు. కానీ అవినీతి చేసిరు, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిరు, దుర్వినియోగం చేయడం కాదు, స్వలాభం కోసం, ఏదో విలాసాల కోసం. నిజంగా మీరు ఉండే ప్రభుత్వ బంగ్లాకు 40 కోట్లు ఖర్చు పెట్టిరంటే ఆ 40 కోట్లు ఆ బంగ్లా కన్నా ఉంటుంది, కొన్ని విలాసవంతమైనటువంటి భవనం అన్న మిగిలింది అనుకోవచ్చు. అట్లా కూడా కాదు, సొంతం కోసం అవినీతి చేసి లంచాన్ని తమ సొంతం కోసం లంచగొండి అవతారం ఎత్తారు. అయితే మిగిలినటువంటి వాళ్ళు చేస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ దీనికంటే ముందు మాట్లాడినటువంటి నీతులు, చెప్పినటువంటి నీతులు, ప్రజా ఉద్యమంలో చేసినటువంటి భాషలు, దానిపైనే ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, దూరేవేటివన్నీ ఇంకేదో అన్నట్టుగా ఇది చేస్తున్నటువంటి అంశం. కేజ్రీవాల్కు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. ఏడాదిన్నర అయిందనుకుంటా దాదాపుగా మనీ సీసోడే అవి. రేపు కేజ్రీవాల్, కవిత కూడా ఏడాది దాకా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఏదో ఈడీ ఛార్జ్షీట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చేసినటువంటి పనికి కనీసం ఒక ఏడాదైనా జైల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది.
దీనికి సంబంధించినటువంటి అంశంలో కేజ్రీ అరెస్టు ప్రజాస్వామ్య కవితకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వలేమన్నటువంటి న్యాయస్థానం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ కింది కోర్టు నుంచి రావాలి. ఎక్కడైతే ట్రయల్ నడుస్తుందో ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులోకి వెళ్ళాలి, అక్కడి నుంచే రావాలి, ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు పోయేటువంటిది లేదు. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు వీళ్ళకు బెయిల్ ఇచ్చేటువంటి ధైర్యం చేయలేదు, ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు లేవు. వీరు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, వీరు చేసినటువంటి అట్లా ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లాంటి పనులు చేసారో, ఏకంగా మద్యం పాలసీని మార్చారు మీ సొంత అవసరాల కోసం. పాపం మంచి మంచి బిజినెస్ మ్యాన్లు అనుకునేటువంటి వాళ్ళు, సంపాదించుకున్నటువంటి వాళ్ళు, వేల కోట్లు ఉండేటోళ్ళు కూడా వీళ్ళ వల్ల దొంగలుగా ఇవాళ చిత్రీకరించబడుతున్నటువంటి పరిస్థితి సమాజంలో. దీనికి సంబంధించి కేజ్రీ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, విపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర. హేమంత్ కవిత అరెస్టులే కేసీఆర్ చెప్తున్నారు. హేమంత్ కవిత అరెస్టులే అందుకు రుజువులట. కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట అది, కేజ్రీవాల్ గారు చెప్పేటువంటి మాట ఏమని, ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, విపక్షాలే లేకుండా బీజేపీ కుట్ర, కేజ్రీవాల్ అరెస్ట్ అందులో భాగమే, హేమంత్ కవిత అరెస్టులు దీన్ని రుజువు చేస్తున్నాయి, బీజేపీకి బీ టీం లీడర్ల రేవంత్ మాటలు హరీష్ రావు. పాపం హరీష్ రావు గారు మీరు ఎక్కడెక్కడ ఏం చేశారో తెలుసు, దానికి సంబంధించినటువంటి అంశము. అయితే కేసీఆర్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను ఎంతమందిని ఎట్లా హింసించారు? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎట్లా ఇబ్బంది పెట్టిరు? సరే, ఆయన దొంగతనం చేసేయడా లేదా అది తర్వాత చూడవచ్చు. ఎందుకు ఆపేసిర్రు ఆ కేసును? ఓటుకు నోటు కేసును ఎందుకు విచారణ చేయకుండా ఆపారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే తాళాలు బద్దలు కొట్టి, గేట్లు ఇరగొట్టి అరెస్ట్ చేసినటువంటి విధానము మీరు ప్రజాస్వామ్య విధానంలో ఉన్నారా? ఇవాళ మీరు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అంటారు. జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరాం సారు, ఆయన ఇల్లు దర్వాజాలు బద్దలు కొట్టి, తలుపులు ఇరగొట్టి, రాత్రి అర్ధరాత్రి 1 గంటకు 12 గంటలకు మీ చేతిలో ఉన్నటువంటి పోలీసుల చేత అరెస్ట్ చేసినటువంటి విషయం ప్రజాస్వామ్య చరిత్రలో ఉన్నటువంటిదా? ప్రజాస్వామ్య చరిత్రలో ఉంటుందా? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు వాళ్ళ కూతురు, వాళ్ళ మనవరాలు వాళ్ళ ఇంట్లో ఉంటే, ఇక్కడ బెడ్రూమ్లో పడుకొని ఉంటే చిన్న పాప, ఏడాది పాప మీదకి వెళ్ళి పోలీసు బూట్లు దాటుకుంటా వెళ్ళిపోయి అక్కడ చేసినటువంటి తతంగం మామూలుగా ఉన్నదా? దుబ్బాకలో రఘునందన్ రావు చెయ్యి ఇరగొట్టి ఆ బోన్ క్రాక్ అయ్యేటువంటి విధంగా పోలీసుల చేత దుబ్బాక ఉప ఎన్నికల్లో అభ్యర్థి పైన మీరు చేసినటువంటి దాడి మామూలు దాడా? అది ప్రజాస్వామ్యానికి శోభనిచ్చేటువంటిదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మాటలే. ఏకంగా అసెంబ్లీ నుంచి రాజాసింగ్ను, ఈటెల రాజేందర్ను, రఘునందన్ రావును మాట్లాడకుండా బయటికి పంపించినటువంటి చరిత్ర మంచి చరిత్రనా? ప్రజాస్వామ్య చరిత్రనా? ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ గారి సర్కారు మాట్లాడితే, కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా ఉండేటువంటి ద్వేషాలు కానీ ఇంకొకటి కానీ లేవు. కానీ మీరు చేసినటువంటి విధానాలు, 10 ఏళ్ల పాటు మీరు వ్యవహరించినటువంటి తీరు, ఇదే వాళ్ళ కడియం శ్రీహరి, కావ్య వాళ్ళందరూ వచ్చి ఇదే ప్రగతి భవన్లో గంటలుగా ఎదురు చూసినటువంటి విధానం సరైనటువంటి విధానమా? అదే ఈటెల రాజేందర్ను ఏదో 1 ఎకరమో 2 ఎకరాలు అది చేసిరు, దాడి చేసిరు అనేటువంటి మాట మాట్లాడారు కదా, తీసేసిరు కదా. మరి అదే కవిత ఇవాళ 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఉంటే అది మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా? అదే ఈటెల రాజేందర్ను మీరు పార్టీలో కొంచెం తీసేస్తే, తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి నుంచి అర్ధాంతరంగా తొలగిస్తే ఒక ఎస్సీని, మీకేం ఇబ్బంది లేదా? అరవింద్ ధర్మపురి ఇంటిపైన మీ టీఆర్ఎస్ కార్యకర్తలే పోయి అద్దాలు వలగొట్టి, బెంచ్లు ఎరగొట్టి ఇంటి మీద దాడి చేస్తే ప్రజాస్వామ్యం మంచిగా ఉన్నదా? అంటే మీరు ఎవరినైనా తిట్టొచ్చు, మీరు ఎవరిపైన దాడి చేయొచ్చు, మీరు అధికారంలో ఉంటే అన్ని విధాలుగా మీరు ఏదైనా చేయొచ్చు. కానీ అధికారం కోల్పోయిన వెంటనే మన దగ్గరకు వచ్చింది కాబట్టి, మన మీదకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సామెతనే ఊరంతా శకునం చెప్పే బల్లి కుడిదిలబడి చచ్చిపోయింది అంటారు చూసిరా, మళ్ళీ మీకే వర్తిస్తుంది అది. ఏదో రాజు వెనకట ఎవరో చెప్పిరు చూసిరా, ఉల్లిగడ్డలు ఊరంతా తినొద్దని చెప్పొచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్యను తినొద్దన్నామా మేము, మనం తినొచ్చు కానీ ఊరందరికీ చెప్పొచ్చు నీతులు అనేటువంటి విధంగా, ఊరంతా ఉల్లిగడ్డలు తినొద్దు కానీ మన ఇంట్లో తినొచ్చు అనేటువంటి విధంగా ఉన్నది ఇప్పుడు కేసీఆర్ గారి వ్యవహారం.
మీరు వ్యవహరించినటువంటి తీరే ఏకంగా ధర్నా చౌక్ని ఎత్తేసి కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన కూడా తెలియజేయలేనటువంటి స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి మీరు మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసినటువంటి తీరు, కోదండరాంను అరెస్ట్ చేసినటువంటి తీరు, బండి సంజయ్ని అరెస్ట్ చేసినటువంటి తీరు, బండి సంజయ్ని అరెస్ట్ చేసి ఫోన్ ఎత్తుకోపోలేదు, దుబ్బాక ఉప ఎన్నికల్లో జరిగినటువంటి తతంగం అంతా చూడలేదు ఆ రోజు. సో ఈ అంశాలే దాడి చేసి మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు చూసారా, మహిళా మనులు క్షమించాలి, కానీ అట్లాంటిదే ఇక్కడ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అంశంలో. మోదీ చేసినటువంటి కుట్ర ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకునేందుకు ఏంది, మీరు పోయి ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ దగ్గర పోయి 100 కోట్లతోటి మీరు పాలసీ మార్చుకోండమ్మా, నేను వచ్చి తర్వాత అరెస్ట్ చేస్తా అని చెప్పిండా బీజేపీ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ చెప్పిండా పోయి 100 కోట్లు దోసుకొని తినమ్మా మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు తీసుకుంటే నేను ఏమనను సపరేట్ కూర్చుంటా అన్నారా? లేకపోతే హేమంత్ సోరెన్ పోయి అవినీతి చెయ్యి అని చెప్పిండా? లేకపోతే కేజ్రీవాల్ దగ్గర పోయి ఇదే కేజ్రీవాల్కు సంబంధించి కేజ్రీవాల్ ఎంత వ్యవహారం అంటే సేమ్ వీళ్ళిద్దరికీ కామన్గా కలిసేటువంటి అంశాలే ఉంటాయి దానికి సంబంధించి. ఈయన జైలు నుంచే నడుపుతాను ఆయన అంటాడు కేజ్రీవాల్, అదేవిధంగా ఈయనకు సంబంధించినటువంటి అంశంలో కూడా అట్లనే ఉన్నాయి. కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశంలో సేమ్ పోలికలు ఉన్నాయి. ఇది కేసీఆర్కు మన కేజ్రీవాల్ కూడా సేమ్ అవే పోలికలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఒకే రకమైనటువంటి పోలికలు మాత్రం ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అంశంలో. ఇదే మాటలు మాట్లాడతారు, దీనికి సంబంధించిందే ఇంకేముండదు. సో ఈ అంశం పైన క్లారిటీ లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇదే అంశము. కేసీఆర్ గారు ఇవన్నీ మీరు తలుచుకోవాలి. మీరు వివరించినటువంటి తీరు ఎట్లా ఉండింది, ప్రతిపక్షాల నాయకులపైన వివరించినటువంటి తీరు ఎట్లా ఉందనేటువంటి అంశం పైన క్లారిటీ ఉండాలి. ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉంటారో, ఎవరైతే ఈడీ అధికారులు ఉంటారో వాళ్ళపైన వాళ్ళ సొంత ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవహరించింది. వాళ్ళు విస్తుపోయారు. ఇప్పుడు ఈడీ ఇంకో కేసు నమోదు చేయొచ్చు. ఎవరైతే ఈడీ అధికారులు ఉంటారో ఈడీ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. 2 ఈడీ అధికారులకు సంబంధించిన పూర్తి బయోడేటా ఉంది. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళకు సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారుల చేత నిఘా పెట్టించారు. అంటే ఎంత దారుణాన్ని కూడగొట్టారో అర్థం చేసుకోండి. కేజ్రీవాల్కు తాను అరెస్ట్ అవుతా అనేటువంటి అంశము మొదటి నుంచి తెలిసినటువంటి అంశమే దీనికి సంబంధించి, ఏది కేజ్రీవాల్ అరెస్టు విషయంలో. కానీ దీనికి సంబంధించినటువంటి మాట ఒక్కరు కూడా మాట్లాడినటువంటి మాట ఇది వాళ్ళు చేసినటువంటి అంశం. రాత్రంతా లాకప్లోనే ఉన్నాడు, లిక్కర్కు దూరంగా ఉండాలని హెచ్చరించిన అన్నా హజారే, కేజ్రీవాలే అసలు కుట్రదారు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన కీలక సూత్రధారి, కేజ్రీవాల్ అరెస్ట్ కావాలంటే కవిత అరెస్ట్ కావాలి, కవిత అరెస్ట్ కావాలంటే కేజ్రీవాల్ అరెస్ట్ కావాలి, ఇద్దరికి ఉన్నది. కానీ ప్రజాస్వామ్యం గురించి నీతి సూత్రాలు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడమే విడ్డూరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలను దోచుకొని వచ్చి మొత్తం బీఆర్ఎస్లో కలుపుకుంటారు, బీఎస్పీలను కలుపుకుంటారు, సిపిఐని కలుపుకుంటారు, ఆఖరికి ఎవ్వరు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ యువతల పార్టీలు ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మీరు అవతల పార్టీ నాయకులను ఎందుకు చేర్చుకున్నారు? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని అవన్నీ మళ్ళీ తగులుతున్నాయి. అవన్నీ మీరు చేసినవి మీకు తగులుతున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. అదే జరిగేది.